అంటే మీరు ఒక ఛానల్లో పనిచేయడం వల్ల ఆ ఛానల్ ఓ పార్టీకి లేదా సపోర్ట్ చేయడం వల్ల మీ సినిమా కూడా ఆ పార్టీకి అనుగుణంగా తీశారని, ఆ హీరో కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి అలా అనుకోవడానికి ఏమైనా వీలుందా బయట ప్రేక్షకులు? ప్రేక్షకులు ఎవరెవరు ఇన్ని లక్షల మందిలో ఎవరెవరు ఏమనుకుంటారని మనం చెప్పలేం. బట్ మీరన్న ఆ హీరో నాది 19వ సినిమా, ఆయన 18 సినిమాలు ఏ పార్టీకి అనుకూలంగా చేయలేదు. 2014లో ఆయన ఇదే టైటిల్తో ప్రతినిధి చేశారు. అప్పుడు కూడా ఎన్నికల ముందే వచ్చింది. అప్పుడు కూడా పొలిటికల్ థ్రిల్లరే. అప్పుడు ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసిన సినిమా, సొసైటీ మీద ఇష్యూస్ మాట్లాడిన సినిమా. అప్పుడు ముఖ్యమంత్రి చాలా మంచివాడు ఆ సినిమాలో. అంటే అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఆయన హీరోగా పోర్ట్రే చేసినట్ట ఆయన తెలుగుదేశం వాళ్ళ పెదనాన్న అయ్యుండి కాదు కదా. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, నేను ప్రొఫెషనల్ డైరెక్టర్ని ఈ సినిమా ద్వారా. సో మీరన్నట్టు ఏ ఛానల్ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనేది కొంతమంది అనుకునే ఒపీనియన్. బట్ నేను పనిచేసిన ఛానల్ వైసీపీ ఛానల్ అని అప్పట్లో అనేవారు. సో జనరల్గా జర్నలిస్ట్ అనేవాడు ప్రజల వాయిస్ వినిపిస్తాడు, అపోజిషన్ వాయిస్ వినిపిస్తాడు. అపోజిషన్ అంటే అపోజిషన్ పార్టీది కాదు. నిజంగా ఇప్పుడు వినపడుతుందండి అపోజిషన్ వాయిస్? వినిపిస్తున్నాగా రోజు, నేను రోజు వినిపిస్తున్నాగా. నేను 14-19లో కూడా అపోజిషన్ వాయిస్ వినిపించా. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న మహా టీవీలో పనిచేస్తూ ఎప్పుడు రిజైన్ చేస్తారు మీరు రాష్ట్రం కోసం అని ఆ కేంద్ర మంత్రిని అడిగిన వాయిస్ నాది. మీరు గూగుల్ యూట్యూబ్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. సార్ మూర్తి గారు ఇక్కడ సార్